హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐబీపీఎస్ నుంచి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ 2025 రిలేటెడ్ నోటిఫికేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. జూలై 1 నుంచి జూలై 21 వరకు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ జూలై 1 టు జూలై 21. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవటం కూడా ఆగస్టులోనే. ఎగ్జామ్ రిజల్ట్ సెప్టెంబర్లో వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ రిజల్ట్ నవంబర్. పర్సనాలిటీ టెస్ట్ యాడ్ చేశారు, అది నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ డిసెంబర్ ఆర్ జనవరి. ప్రొవిజనల్ అలాట్మెంట్ అండ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అలాట్మెంట్ రావటం జనవరి ఆర్ ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. 11 బ్యాంక్స్. నెక్స్ట్ శాలరీ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్, బేసిక్ పే అండ్ అలవెన్సెస్ అన్నీ కలిపి 75,000 to 80,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 30 years. కాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్స్ విత్ డిజేబిలిటీ 10 years అండ్ రిమైనింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళకి 5 years. ఇది ఏజ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఎగ్జామ్కి అప్లై చేసే డేట్ కల్లా మీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్. ఎగ్జామ్కి అప్లై చేసే టైం కల్లా మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మార్క్ షీట్ మీకు అవైలబుల్గా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 175 rupees అండ్ రిమైనింగ్ అందరికీ 850 rupees. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ కంపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 minutes. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 30 marks 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 40 marks 20 minutes. లాస్ట్ ఇయర్ ప్యాటర్న్కి ఈ ఇయర్ ప్యాటర్న్కి చేంజెస్ చూస్తే ఇంగ్లీష్లో ఏం చేంజ్ లేదు. బట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రీవియస్ ఇయర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 35 marks ఉంది. బట్ 2025లో వచ్చి 35 questions 30 marks ఉంది. 5 marks తగ్గింది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ చూస్తే లాస్ట్ ఇయర్ 35 questions 35 marks ఉంది. ఈ ఇయర్ 35 questions 40 marks. ఇక్కడ 5 marks ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా 100 questions 100 marks అండ్ 60 minutes. ఇక్కడ చేంజెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఉన్నాయి. క్వాంట్లో వచ్చేసి 5 marks డిక్రీజ్ అయింది. రీజనింగ్లో వచ్చేసి 5 marks ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్. ఇది 2025 మెయిన్స్ ప్యాటర్న్. రీజనింగ్ 40 questions 60 marks 50 minutes. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫినాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ 35 questions 50 marks 25 minutes. ఇంగ్లీష్ 35 questions 40 marks 40 minutes. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 questions 50 marks 45 minutes. టోటల్ 145 questions 200 marks 160 minutes. ఒకసారి ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్తో కంపేర్ చేసి చూద్దాం. రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ 45 questions 60 marks 60 minutes టైం ఉంది. బట్ ఈసారి 40 questions 60 marks 50 minutes మాత్రమే టైం ఉంది. సో ఇక్కడ రీజనింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిక్రీజ్ అయ్యింది అండ్ ఆల్సో టైం కూడా డిక్రీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ 45 questions 60 minutes. ఈ ఇయర్ 40 questions 50 minutes బట్ మార్క్స్ 60 marks.
నెక్స్ట్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫినాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్. ఈ పార్ట్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా డిజిటల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఆర్బీఐ సర్క్యులర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా అడుగుతారు. సో ఆర్బీఐ సర్క్యులర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండ్ న్యూస్ ఫోకస్ చేయండి. అండ్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్తో కంపేర్ చేసి చూద్దాము. జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్. బట్ ఈసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిక్రీజ్ అయింది, 35 క్వశ్చన్స్. బట్ మార్క్స్ ఇంక్రీజ్ అయింది, 50 మార్క్స్ అండ్ 25 మినిట్స్. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిక్రీజ్ అయింది, బట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ మార్క్స్ 40 మార్క్స్, బట్ ఈసారి 50 మార్క్స్. అండ్ ఆల్సో టైం డిక్రీజ్ అయింది, 35 మినిట్స్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్లో ఉంది, ఈ ఇయర్ ప్యాటర్న్లో 25 మినిట్స్. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్. 50 మార్క్స్కి మనకి జనరల్ ఎకానమీ ఉంటుంది, కొంచెం డెప్త్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్బీఐ సర్క్యులర్ రిలేటెడ్ థింగ్స్ ఇదంతా చాలా క్లియర్గా నేర్చుకోండి. డెప్త్గా అడిగే ఛాన్స్ ఉంది, స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్కి ఈ ఇయర్ ప్యాటర్న్కి ఏం చేంజెస్ లేదు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇందులో 35 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది డిక్రీజ్ అయింది. ప్రీవియస్ ఇయర్ 60 మార్క్స్ ఉంది, ఈ ఇయర్ 50 మార్క్స్ ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టైమ్ అలొకేటెడ్ సేమ్ ఉంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ మాత్రం 10 మార్క్స్ డిక్రీజ్ అయింది. సో ఇది ప్యాటర్న్ చేంజ్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పార్ట్ చూస్తే ఎస్ఏ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్ మెన్షన్ చేశారు. 2 క్వశ్చన్స్, 25 మార్క్స్, 30 మినిట్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోట్ ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు. సో ఈ టాపిక్స్ రిలేటెడ్గా ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ అటెండ్ అవ్వాలి, అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే పర్సనాలిటీ టెస్ట్ విల్ బీ నాన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే పర్సనాలిటీ టెస్ట్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అని మెన్షన్ చేశారు. బట్ పర్సనాలిటీ టెస్ట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్. మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి అపియర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా పర్సనాలిటీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ యాజ్ ఆఫ్ నౌ 5208 ఉన్నాయి. ఇందులో బ్యాంక్స్ ఇండియన్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 3 బ్యాంక్స్ వేకెన్సీస్ ఇంకా మెన్షన్ చేయలేదు. ఇఫ్ అవి కూడా యాడ్ అవుతే అరౌండ్ 500 to 1000 వేకెన్సీస్ ఇంకా యాడ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ వేకెన్సీస్ 5208 ఉన్నాయి టోటల్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్. బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ డీటెయిల్డ్ సిలబస్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బట్ ప్రెజెంట్ సిలబస్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇందులో యాడ్ అయింది. అండ్ ఆల్సో
ఐబీపీఎస్ వాళ్ళు నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది డిజిటల్ ఫినాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫోకస్ చేయండి. నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి కరెంట్ అఫైర్స్ టీచ్ చేసే వాళ్ళకి కూడా దీని గురించి ఇప్పటి నుంచి డెప్త్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళని ఫాలో అవ్వండి. వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకుండా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది మీరు కానీ ప్రాపర్గా ఫోకస్ చేసి ప్రిపేర్ అవుతే. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూద్దాము. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2024 జనరల్ కేటగిరీ 48.5 మార్క్స్, ఎస్సీ 48 మార్క్స్, ఎస్టీ 41 మార్క్స్, ఓబీసీ 48.5 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 48.5 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సేమ్ కట్ ఆఫ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ సేమ్ కట్ ఆఫ్, క్వాంట్ 7 మార్క్స్ 3.5 మార్క్స్, రీజనింగ్ 6.75 మార్క్స్ 2.5 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 మార్క్స్ 6.75 మార్క్స్. నెక్స్ట్ మెయిన్స్ కట్ ఆఫ్ ఎస్సీ 54.25 మార్క్స్, ఎస్టీ 47.5 మార్క్స్, ఓబీసీ 66 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 64.75 మార్క్స్, జనరల్ 66.5 మార్క్స్. నెక్స్ట్ మెయిన్స్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ ఒక కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ ఒక కట్ ఆఫ్. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ చూస్తే రీజనింగ్ 2.75 మార్క్స్ 5.75 మార్క్స్, జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 1 మార్క్ 2 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4.75 మార్క్స్ 7.75 మార్క్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 1 మార్క్ 2.25 మార్క్స్, డిస్క్రిప్టివ్ 8.75 మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ఫైనల్ కట్ ఆఫ్ 2024 కేటగిరీ వైజ్ మ్యాక్సిమం స్కోర్ అండ్ మినిమం స్కోర్ ఇచ్చారు. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. నోటిఫికేషన్ వైజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఐబీపీఎస్ పీఓ అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్లై చేసుకోండి. జూలై 21 లాస్ట్ డేట్. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అప్లై చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.